గాయ్స్, ఈరోజు మనం ఒక సీక్రెట్ ప్లేస్కి పోతున్నాము. చూద్దాం ఏముంటుందో. మీకు ఒకసారి చూపిస్తా. కమాన్, లెట్స్ గో. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో కార్ పార్కింగ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చినాం. నుమాయిష్ 2025 చూద్దాం ఏమున్నా స్టాల్స్ లోపల. గేట్ నెంబర్ 2 నుండి వచ్చినాము. ఆడ గేట్ నెంబర్ 2 ఉన్నది. ఆడ అన్ని స్టాల్స్ ఉన్నాయి. చూద్దాం ఏమేమి ఉన్నాయో అన్ని చూపిస్తాం మీకు ఇవాళ. గేట్ నెంబర్ 3 స్ట్రైట్ అమ్యూజ్మెంట్ పార్క్ రైడ్, ట్రైన్ స్టేషన్ రైడ్, గేట్ ఎగ్జిట్ బ్యాక్. చాక్లెట్ ఫౌంటైన్ ఉంది. ఇక్కడ అమెరికన్ స్వీట్ కార్న్, మస్కతి కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి, ముంగట ఒకటి. క్రౌడ్ ఎక్కువ లేదు. వీక్ డేస్లో వస్తే బెటర్. నేను ఫుడ్ కోసం వచ్చిన, ట్రై చేద్దామని. ఇక్కడ బట్టలు ఏడా చూసినా బట్టలు, ఆడోళ్ళ బట్టలే మొత్తం. మొగోళ్ళకి అసలు ఇంపార్టెన్స్ కూడా లేదు. మొత్తం ఆడోళ్ళ బట్టలు. ఏడా చూసినా సిల్క్ గార్మెంట్స్, లేడీస్ మొత్తం లేడీస్. మనం సంపాదించాలా, లేడీస్కి పెట్టాలా, అట్లే ఉన్నది పరిస్థితి. ఇక్కడ ఎగ్జిబిషన్కి తెచ్చి అంతే చేయాలి. కాలికట్ హల్వా అంటే ఇది ఒకటి చూద్దాం. దీని ఓపిక లేదు, షుగర్ ఎక్కువ ఉంటుంది. చూద్దాం. ఏడా లేదు, పాప్కార్న్ స్టాలే లేదు. చాక్లెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. స్వీట్ కార్న్ ఉంది. పాప్కార్నే అనిపిస్తుంది. ఇది ఒక స్పెషాలిటీ. ట్రైన్ పిల్లలు పెద్దలు అందరూ ఎక్కవచ్చు. చాక్లెట్లు అనిపిస్తున్నాయి కానీ ఒక్క పాప్కార్న్ స్టాల్ అనిపిస్తలేదు. జిఎస్టీ భయంకి తీసేసినట్టు అందరు, ఈసారి పెట్టినట్లేరు. 3వ మస్కతి స్టాలు. పాప్కార్న్ అయితే అనిపిస్తలేదు. ఎంతసేపు 15 నిమిషాల నుండి ఎత్తుతున్నా పాప్కార్న్ గురించి. ఒక పాప్కార్న్ స్టాల్ లేదు. ఇక్కడ లెదర్ గుడ్స్, ఆయిల్ లెదర్ గుడ్స్, సల్వా హ్యాండ్లూమ్స్, పోచంపల్లి వీవ్స్, నఫీజ్ చికాన్ ఆర్ట్, బెంగాల్ హ్యాండ్లూమ్స్. ఇక్కడ రుచి చాట్ బండార్ ఉన్నది. చాలా పెద్ద పెట్టారు స్టాలు, కానీ ఎవరు లేరు లోపల. ఇంకో గంట అయితే ఫుల్ అయిపోద్దేమో. జైపూర్ బ్యాంగిల్స్, చోలా బతురా చూడండి, నాకు డబుల్ సైజులు ఉంది అది. చాటు, చోలా భటూరా, పావ్ బాజీ, మిర్చి, సమోసా, పానీపూరి, గోబీ మంచూరియా అన్నీ ఉన్నాయి ఇక్కడ. अरे बड़े मियाँ कबाब भी है यहाँ. कबाब्स, बोटी कबाब, सीख कबाब, पत्थर का गोश्त అన్నీ ఉన్నాయి ఇల్దర. చికెన్ 65. బడే మియా కబాబ్స్ సిన్స్ 1954. కాలికట్ హల్వా సెకండ్ అవుట్లెట్ చూసినాము. దీనిలో రాజస్థాన్ పికిల్ కూడా ఉందంట. రాజస్థాన్ పికిల్. సల్మాన్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇక్కడ బాగానే ఉన్నాయి, రావచ్చు ఎవరన్నా. హైదరాబాదీ కబాబ్స్, చికెన్ ఫాస్ట్ ఫుడ్ అంట. వెజ్ ఉండదేమో. వెజ్ వాళ్ళకి ఇక్కడ పంజాబీ పరాటాస్.
నేషనల్ చిక్కీ స్నాక్స్ నమ్కి అని రెస్టారెంట్ నాకు తెలిసి ఇలా అన్ని దొరుకుతాయి స్నాక్స్ అన్ని ఇండియన్ స్నాక్స్ జీకే హాట్ బాక్స్ అంట ప్యూర్ వెజ్ హైదరాబాద్ కబాబ్స్ చికెన్ ఫాస్ట్ ఫుడ్ నాన్ వెజ్ కొంచెం వెళ్ళి షుగర్ క్యాన్ జ్యూస్ ఏమన్నా ఒక ప్లేస్ మీద టీజీ గోలీ సోడా అంట తెలంగాణ గోలీ సోడా ఒక దగ్గర 45 minutes అయినా వచ్చి ఇంటి తిరిగినాము ఒక పాప్కార్న్ స్టాల్ కనిపించలేదు ఎక్కుతాను ఇంత పాప్కార్న్ అండ్ నిర్మలా తాయి చూడండి స్టాల్ ఏదో ఆదివాసీ తెలంగాణ మైసూర్ శాండల్ స్టాల్ కూడా పెట్టారు సార్ కంపల్సరీ చాలా బాగుంటుంది మైసూర్ శాండల్ చిన్నప్పుడు 22 years వాడడం అమెరికన్ పాప్కార్న్ దొరికింది అక్కడ 45 minutes దొరికిన తర్వాత నిర్మలా సీతారామన్ భయపడి పాప్కార్న్ దాకు ఉన్నాయి చూడండి సాల్టెడ్ చీజ్ అమెరికన్ చాక్లెట్ ఫ్లేవర్ క్యారమల్ 18% 5% తెలంగాణ గోలీ సోడా ఉంది కానీ కూల్ లేదంట కూల్ లేకుండా సోడా ఇట్లా ఫీల్ ఉండదు ఫీల్ రాదు మా మమ్మీ మా వైఫ్ మా అత్త వాళ్ళందరూ ఫేవరెట్ చూడండి చెప్పారు ఎవరికన్నా చాలా ఎక్కువ ధైర్యం అంటే స్కేరీ హౌస్ పోండి ఇక్కడ ఒక పెద్ద గ్యాంగ్ వస్తుంది లోపలికి అలా పరిస్థితి మనకు తెలియదు లేకింది కావద్దాం వచ్చారు కదా మస్తు పెట్టి పైన జాడి ఉంది పైన అది మసాల్ గారు కొద్ది మసాల్ గారు ఎన్ని ఒరిజినల్స్ అంట పంజాబీ హనీ అదర్ హెల్త్ ప్రోడక్ట్స్ కావాలంటే ఇక్కడ రండి ఏరియా ఉంది స్టార్ షూటింగ్ ఆర్సరీ ఫిష్ ఇస్లాం కార్ రేసింగ్ గవర్నమెంట్ టాస్ ఫుల్ బాడీ మసాజ్ రింగర్ గేమ్ విఆర్ గేమింగ్ టెకెన్ గేమ్స్ ఇక్కడ ఉంది పెట్టి బజ్వార్ ఛాలెంజ్ ఫిస్పా ఇంకా చాలా స్టాల్ వస్తున్నాయి ఇంకా రాలేదు వచ్చినప్పుడు బాగుంటుంది చాలా జల్లు వచ్చినట్టు స్టాల్స్ ఇంకో మస్కది పుష్పరాజ్ అగ్గేదలే అంట ఉన్నాడు చూడాలి సేఫ్టీ టెస్ట్ నడుస్తుంది ఇంకొక కాలికట్ హల్వా కేరళ అల్ఫనా థమ్స్అప్ పుష్పరాజ్ థమ్స్అప్ స్టాల్ లీఫ్ లైఫ్ ఆర్గానిక్ హర్బల్ ప్రొడక్ట్స్ అంట అల్బినా ఫ్రీ శాంపుల్ రెడీ టు ఈట్ అంట ఇక్కడ ఉంది ఎవరికైనా హర్బల్ ప్రొడక్ట్స్ అంటే ఇక్కడ ఉంది స్టాల్ శ్రీ గోకుల్ చాట్ అంట కానీ అదైతే ఒట్టి గోకుల్ చాట్ ఇది శ్రీ గోకుల్ చాట్ అని ఎందుకు ఉంది డూప్లికేటా నిజామా ఒరిజినల్లా ఎవరికైనా తెలుసా చెప్పండి కామెంట్లో ఏదో ఒకటి చూద్దాం ట్రై చేద్దాం పోయి మంచి లేకపోతే బయటకు వెళ్ళిపోదాం ఇదేం లేదు గోల్డెన్ చిక్కీస్ అండ్ డ్రై ఫ్రూట్స్ అంట ఈ లేన్ మొత్తం బ్యాంబినో స్టాల్ ఉంది ఈ లేన్ లోపల మొత్తము ఇంత డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మొత్తం డ్రై ఫ్రూట్స్ సైడ్ మొత్తం డ్రై ఫ్రూట్స్ అదంతా డ్రై ఫ్రూట్స్ అంతా చిన్నప్పుడు ఆడ తిని గోకుల్ చాట్లో ఒరిజినల్ గోకుల్ చాట్లో అన్నీ తిని ఈడకి వచ్చి ఎక్కుతుండే రైడ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తుండే ఇది అది అన్నీ రైడ్స్ ఎక్కి మంచిగా పోతున్నాయి ఇంటికి అన్నీ డ్రై ఫ్రూట్స్ ఎగ్జాక్ట్ రైట్స్ ఆపోజిట్ మొత్తం ఈ లేను దీని వెనక లేను ఒక గ్యాంబుల్ ఉంది లాబ్స్టర్ పాట్ ఇంకా బాస్కెట్బాల్ 100 మంది వేస్తే ఇద్దరికి వస్తుంది గిఫ్ట్ ఎవరికి ప్రాఫిట్ అంటావు షాప్ వాళ్ళగా మనక కామెంట్లో చెప్పండి ఈ కంపెనీ ఎవరిదో చెప్పండి మంచి స్టాల్ పెట్టారు హెరిటేజ్ నైస్ కూడా పెట్టారు స్టాలు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అని ఒక 2-3 చుక్కలు వేసుకొని నీళ్ళలో అయితే కథం అంతా సెట్ అయిపోతుంది హైదరాబాద్ అథెంటిక్ స్వీట్స్ అంట మరి ఈ ఫుడ్ స్టాల్ అనుకుంటారేమో కాదు పోలీస్ స్టేషన్ అవుట్ పోస్ట్ బేగం బజార్ कासाडी लाटे सैयद मस्कती कंग्रेचुलेशंस बॉय हिस्सा हलीम ट्राई करेंगे अभी
ఆగ్రా డైమండ్ చాట్ బండార్. ఆల్మోస్ట్ ఉంది, అంబియన్స్ బాగానే ఉంది. వెజిటేరియన్ ఫుడ్ అనుకుంటా, వెజ్ అండ్ నాన్ వెజ్ చాలా ఉన్నాయి, చాలా స్టాల్స్ ఉన్నాయి. సీటింగ్ ఏరియా ఇస్ వెరీ యాంపుల్, ఎవ్రీవన్ కెన్ ట్రై. బ్రో ఏడ చూసిన అమ్మాయిలకి, లేడీస్కి, కిడ్స్కి, ఏడ చూసిన అమ్మాయిలు. ఒక 5% అనుకుంటా అబ్బాయిలకు ఉన్నాయి. నేను మా వానికి తీసుకుందామని వచ్చిన, ఒక్క స్టాల్ కనిపిస్తలేదు పిల్లలకి, బాయ్ చైల్డ్కి. గర్ల్స్ ఉమెన్కి అయితే మొత్తం ఎగ్జిబిషన్ వెళ్ళాక ఉంది, మనకెళ్ళలేదు. మనం సంపాదించాలా, వీళ్ళని చేయాలా, వీళ్ళు దోచేస్తారు ఇక్కడ ఎగ్జిబిషన్ వాళ్ళు. సాడ్ రియాలిటీ అండ్ సాడ్ ఫర్ అస్ మెన్. మ్యాంగో తాండ్రి, గోలీ సోడా, ఆయుర్వేదిక్, పిస్తా హౌస్, జాఫ్రానీ టీ. గేట్ నెంబర్ 1. మస్కతి డ్రింకింగ్ వాటర్, షవర్మా హౌస్, చెన్నై కుట్టు పరాటా, దోసా హౌస్. గేట్ నెంబర్ 2లో వచ్చి దగ్గర ఒక 45 minutes ఎత్తికిన. గేట్ ఆపోజిట్లో ఉన్నది పాప్కార్న్. 5%, 18% ఇన్న ఉన్నది. 5%, 18%. గేట్ ముందు పెట్టుకొని 45 minutes తిరిగినా.